వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రాష్ట్రంలో 3 కోట్ల మందికి పైగా లబ్ధి పొందారని సీఎం జగన్ అన్నారు. బస్సు యాత్రలో భాగంగా నంద్యాల జిల్లాలోని ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో గురువారం సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదన్నారు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాలతో ఎర్రగుంట్లలో 93% మంది లబ్ధి పొందారని వివరించారు సీఎం జగన్. ఏ పార్టీ అని చూడకుండా పథకాలు అందిస్తున్నామన్నారు. నాకంటే ముందు చాలా మంది ముఖ్య నేతలుగా పనిచేశారు. నాకంటే ముందు ఓ 75 ఏళ్ల ముసలాయన కూడా పరిపాలన చేశారని చంద్రబాబును ఉద్దేశిస్తూ ప్రసంగించారు సీఎం జగన్. వయసులో నేను చాలా చిన్నోడేనని, ఇంత చిన్నోడు చేసిన పనులు 14 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఏనాడైనా చేశాడని ప్రశ్నించారు. వయసులో చిన్నోడైనా సరే రాష్ట్రం కోసం పనిచేశానన్నారు సీఎం జగన్. ఏపీలో స్కూళ్లు బాగుపడ్డాయి, వైద్య రంగం మెరుగైందని చెప్పారు. ఇలాంటి సంక్షేమ పథకాలు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు హయాంలో కనపడ్డాయా అని అన్నారు. గత పాలన మన పాలన మధ్య మార్పును గమనించాలని కోరారు. మార్పు గమనించి సరైన వ్యక్తికి అధికారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వచ్చేది మన తలరాతలు మార్చే ఎన్నిక, చేసిన మంచిని చూసి ఓటు వేయాలని అడుగుతున్నానంటూ సీఎం జగన్ ప్రసంగించడం జరిగింది.